హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మండు టెండలో చల్లటి చెరుకు రసం త్రాగడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. వాస్తవానికి చెరుకు రసం వేసవిలో దాహార్తిని తీర్చడమే కాకుండా చెరుకు రసంలోని ఔషధ గుణాలు మానవ శరీరానికి ఎన్నలేని ఉపయోగాలను అందిస్తూ ఉంటుంది. వేసవి కాలంలో వివిధ పనుల నిమిత్తం రోడ్లపై తిరిగేవారు ఎండ తీవ్రతకు త్వరగా అలసిపోయే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో చెరుకు రసాన్ని తాగితే అలసటను దూరం చేస్తుంది అని చెప్పొచ్చు. అంతేకాదు, వాస్తవానికి మానవ శరీరం లోపల చల్లదనాన్ని ఇస్తూ ఈ చెరుకు రసం అనేక వ్యాధుల బారి నుంచి మానవ శరీరాన్ని రక్షిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వేసవికాలం వచ్చిందంటే ఖమ్మం జిల్లాలోని పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అనేక ప్రాంతాల్లో చెరుకు రసం తయారీ కేంద్రాలు పై చెరుకు రసం వ్యాపారాన్ని నిర్వహిస్తున్న జయరాజును మీడియా పలకరించగా తాను వ్యాపారం నిర్వహిస్తున్న తీరును వివరించారు. నా పేరు జయరాజ్. నేను డిగ్రీ వరకు పూర్తి చేశాను. వేసవి కాలంలో ఖాళీగా ఉండకుండా చెరుకు రసం వ్యాపారాన్ని సాగు చేస్తున్నాను. వాస్తవానికి పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విఎం బంజర ప్రాంతం నుంచి చెరుకును దిగుమతి చేసుకుంటాం. ప్రతిరోజు తమ వరకు చెరుకు ఈ ప్రాంతానికి తీసుకువచ్చి చెరుకును తయారు చేసి అమ్ముతూ ఉంటాం. నేరుగా రైతుల వద్ద చెరుకును కొనుగోలు చేస్తుండడం వల్ల టన్ను చెరుకు ధర ప్రస్తుతం 7,000 వరకు పలుకుతోంది. రవాణా ఛార్జీలు మరో 1,000 అదనం. తీసుకువచ్చిన చెరుకును శుభ్రపరిచి అనంతరం తాజా చెరుకు రసాన్ని తయారు చేయడం జరుగుతుంది. చెరుకు రసం తయారు చేసేటప్పుడు నిమ్మకాయ, అల్లం లాంటి మానవ శరీరానికి ఉపయోగకరంగా ఉండే వస్తువులను నిమ్మకాయ, అల్లం వంటి మానవ శరీరానికి ఉపయోగకరంగా ఉండే వస్తువులను కలిపి కస్టమర్లకు అందించడం జరుగుతుంది. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా ఐస్, సబ్జా గింజలను జోడించి ఇవ్వడం జరుగుతుంది. అందరూ తాగేందుకు వీలుగా కేవలం 20 రూపాయలకే గ్లాసు చెరుకు రసాన్ని అందిస్తున్నాం. ప్రతిరోజు 3 నుంచి 5,000 వరకు వ్యాపారం జరుగుతుండగా అన్ని ఖర్చులు పోను రోజుకు 1,000 నుంచి 1,500 రూపాయల వరకు మిగులుతుందంటూ సదరు యువకుడు జయరాజు వివరించాడు. అలాగే కొబ్బరి నీళ్ళ వ్యాపారం. ఈ వ్యాపారం కోసం మీకు చిన్న దుకాణం అవసరం. కొబ్బరి నీళ్ళ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ బి, జింక్, సెలీనియం, అయోడిన్, సల్ఫర్ పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు వైద్యులు సాధారణంగా కొబ్బరి నీళ్లు తాగాలని సూచిస్తుంటారు. అంత పెద్ద కొబ్బరికాయను చేతిలోని నీళ్లు తాగలేమనే సమస్య చాలామందికి ఉంటుంది. అందువల్ల ఈ కొబ్బరి నీటిని తీసి పేపర్ కప్పుల్లో ప్యాక్ చేయొచ్చు. మీరు చక్కని డిజైన్తో గాజును కూడా ఉంచొచ్చు. ఈ పనికి ప్రత్యేక ఖర్చు అవసరం లేదు. ముఖ్యంగా కొబ్బరి కొనుగోలు కోసం డబ్బు ఖర్చు చేస్తారు. మీరు దుకాణాన్ని తెరవాలనుకుంటే అద్దె మీ స్థానిక రేటు ప్రకారం ఉంటుంది. సగటు అంచనా వేస్తే మీరు 15,000 పెట్టుబడి పెట్టి కొబ్బరి నీళ్ళ వ్యాపారం మొదలుపెట్టచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.